నమస్కారం. అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం ఎలా లభిస్తుంది అనే దానిపై ఇటీవల వచ్చిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులోని కొన్ని భాగాలను ఈరోజు కాస్త లోతుగా పరిశీలిద్దాం. అవును, మన దగ్గర ఈ అధికారిక ఉత్తర్వు కొంత భాగముంది. దీని ముఖ్య ఉద్దేశ్యమేంటంటే అమెరికాలో పుట్టిన అందరికీ పౌరసత్వం ఎలా వర్తిస్తోంది, ముఖ్యంగా తల్లిదండ్రుల లీగల్ స్టేటస్ బట్టి ఏమైనా మార్పులు ప్రతిపాదిస్తున్నారా అని చూడటం. కరెక్ట్. సరే, మొదలు పెడదాం. ఈ ఉత్తర్వు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ గురించి మాట్లాడుతుంది. అవును. ఆ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టి దాని అధికార పరిధికి లోబడి ఉన్నవారికి పౌరసత్వం వస్తోంది కదా. అంతే. డ్రెడ్ స్కాట్ కేస్ తీర్పును ఇది సరిదిద్దిందని కూడా ఉత్తర్వులో రాశారు. అయితే ఇక్కడే అసలు విషయముంది. ఆ 14వ సవరణ అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం ఇవ్వదని ఈ ఉత్తర్వు వాదిస్తోందన్నమాట. ఓ, అలాగా. అవును. వాడిన అధికార పరిధికి లోబడి అంటే సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేరాఫ్ లేని వాళ్లకు ఇది వర్తించదని గట్టిగా చెబుతున్నారు. అంటే ఆ అధికార పరిధి అనే మాటను వీళ్ళు చాలా స్పెసిఫిక్గా వాడుతున్నారన్నమాట. సరిగ్గా. ఇది కాస్త కొత్త వ్యాఖ్యానం లాంటిది. మరి ఈ లెక్కన ఎవరికి పుట్టుకతో పౌరసత్వం రాదని వీళ్ళంటున్నారు? ప్రధానంగా 2 పరిస్థితులు చెప్పారు. మొదటిది, చెప్పండి. బిడ్డ పుట్టినప్పుడు తల్లి అమెరికాలో చట్టవిరుద్ధంగా అంటే ఇల్లీగల్గా ఉండి ఇంకా తండ్రి అమెరికా పౌరుడు కాని లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అంటే గ్రీన్ కార్డున్నవాళ్లు కాకపోతే. సరే, అది మొదటి కేసు. మరి రెండోదేంటంటే బిడ్డ పుట్టినప్పుడు తల్లి అమెరికాలో చట్టబద్ధంగానే ఉన్నా ఆమె స్టేటస్ తాత్కాలికమైతే, అంటే ఉదాహరణకు విజిటర్ వీసా, స్టూడెంట్ వీసా లేక టెంపరరీ వర్క్ వీసా లాంటివి. ఆ కేసులో కూడా తండ్రి అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోతే ఆ పుట్టిన బిడ్డకు అమెరికా పౌరసత్వం వర్తించదు అని ఈ ఉత్తర్వు అంటోంది. అమ్మా, అంటే దీని పర్యవసానాలు చాలానే ఉంటాయి కదా. ప్రభుత్వ ఏజెన్సీలకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? ఉన్నాయి. ఈ ఉత్తర్వు అమల్లోకొచ్చిన 30 రోజుల తర్వాత ఈ చెప్పిన 2 కేటగిరీల్లో పుట్టినవాళ్లకు అమెరికా పౌరసత్వాన్ని గుర్తించే ఏ డాక్యుమెంట్స్ ఇవ్వకూడదని ఫెడరల్ ఏజెన్సీలకు ఆర్డర్. అంటే పాస్పోర్ట్ లాంటివా? అవును. అంతేకాదు, స్టేట్ లేదా లోకల్ గవర్నమెంట్స్ అలాంటి బర్త్ సర్టిఫికేట్స్ ఇచ్చినా వాటిని ఫెడరల్ గవర్నమెంట్ గుర్తించకూడదని కూడా ఉంది. అయితే గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్ల పిల్లల సంగతేంటి? వాళ్ల విషయంలో మార్పేమీ లేదని స్పష్టంగా చెప్పారు. అంటే చట్టబద్ధమైన శాశ్వత నివాసితుల పిల్లల పౌరసత్వ హక్కులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరే, ఇది అమలు చేయడానికి కాంక్రీటుగా ఏం చెయ్యమన్నారు? ఎవరు చెయ్యాలి? విదేశాంగ శాఖ, న్యాయశాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ, ఈ సెక్రటరీలు ఇంకా సోషల్ సెక్యూరిటీ కమిషనర్ కూడా. ఓకే. వాళ్లందరూ తమ తమ రూల్స్ను ఈ ఉత్తర్వుకు తగ్గట్టు మార్చుకోవాలి. 30 రోజుల్లో పబ్లిక్ గైడెన్స్ కూడా ఇవ్వాలి. ఈ ఉత్తర్వులో ఇంకేమైనా ముఖ్యమైన డెఫినిషన్స్ ఉన్నాయా? తల్లి, తండ్రి లాంటివి ఉన్నాయి. తల్లి, తండ్రి అంటే బయోలాజికల్ తల్లిదండ్రులు అని క్లియర్గా చెప్పారు. బయోలాజికల్, ఓకే. ఇంకా ఇది మామూలు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ కాబట్టి ఆల్రెడీ ఉన్న చట్టాలను, బడ్జెట్లను ఇది మార్చదు. అలాగే దీనివల్ల ఎవరికి కోర్టుకెళ్లి వాదించే కొత్త లీగల్ రైట్స్ రావు అని కూడా చెప్పారు. మొత్తం మీద చూస్తే ఇది అంటే అమెరికాలో పుట్టిన పిల్లల పౌరసత్వంపై వాళ్ల తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ స్టేటస్ ఆధారంగా కొన్ని కొత్త పరిమితులు పెట్టే ప్రయత్నంలా ఉంది. ఖచ్చితంగా. పౌరులు, గ్రీన్ కార్డ్ హోల్డర్ల పిల్లలకు, ఇంకా తాత్కాలికంగా లేదా చట్టవిరుద్ధంగా ఉన్న వాళ్ల పిల్లలకు మధ్య తేడా చూపిస్తుందన్నమాట. ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఈ మార్పులు ఈ ఆర్డర్ వచ్చిన 30 రోజుల తర్వాత పుట్టేవాళ్లకే వర్తిస్తాయి. అవును, అది చాలా ముఖ్యం. అంతకుముందు పుట్టినవాళ్లకు కాదు. ఈ చర్చను ముగించే ముందు దీని గురించి ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏదైనా ఉందా? ఏదైనా ప్రశ్న మిగిలిందా? ఉంది. ఈ మొత్తం ఉత్తర్వు కూడా అధికార పరిధికి లోబడి అనే మాటను ఎలా అర్థం చేసుకుంటున్నారనే దానిపై ఆధారపడింది కదా. అవును. మరి భవిష్యత్తులో ఇంకా రకరకాల లీగల్ స్టేటస్లున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్లు ఈ అధికార పరిధి కిందకు వస్తారా రారా అనేది అదింకా చూడాలి. దీనిపై ఖచ్చితంగా ముందు ముందు చర్చలు జరుగుతాయి.